ఓవరాల్‌గా మనకి థాట్సే మేనిఫెస్ట్ అవుతాయి. మన మిరకిల్స్ జరుగుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అది మాట్లాడతారు కదా! యమున మీరెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసారా ఇలా? 100% జరుగుతుందండి. హ్మ్. నాకెప్పటికి జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మనం కొన్ని యూనివర్స్‌కి వదిలేయాలండి. ఇప్పుడు మనం చేస్తున్న వర్క్‌లో గూడా వర్క్ అనే కాదు బయట గూడా ప్రపంచంలో కూడా మనకి ఏమంటారు ఒక అనుకోకుండా ఒక సిట్యుయేషన్స్ వస్తుంటాయి. అంటే ఏంటి అవును. ఏదో ఒక వర్క్ ఇది అనుకుంటూ వెళ్తున్నాం అది ఒక్కసారిగా బ్రేక్ వచ్చేస్తుంటుంది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు నేను కూడా బాధపడ్డ రోజులున్నాయి. అదేంటి మేము ఇలా అనుకున్నాం ఇలా అయిందేంటి? మనం ఇంత సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నామని అనిపిస్తుంది. అలా అయినప్పుడు ఏం చేయాలంటే మనం యూనివర్స్‌కి వదిలేయడమే. హ్మ్. ఎందుకంటే ఇంకా మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ, మనం వెళ్ళి అది కాదని మనకి ఎక్స్‌ప్లనేషన్ ఇసినా కూడా వాళ్ళు ఆ వినే పొజిషన్‌లో ఎవరు ఉండరు. అది కరెక్ట్. సో, ఆ టైంలో మనం ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే, నేనిది, నాకిది కావాలి, ఇది చేస్తున్నాను. నేను డెఫినిట్‌గా నాకు సక్సెస్ అవుతాను అనే ఒక మంచి థాట్‌తో మీ థాట్ ఇంపార్టెంట్ ఆ టైంలో. మీ అవును. థాట్‌లో నేను ఇది చేస్తున్నాను, ఇది సక్సెస్ అవుతుంది అవును. అని వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి. అప్పుడేంటంటే మనం ఇంతకుముందు ఏం జరిగిందో ఆ పాస్ట్ మూమెంట్‌కెళ్ళకూడదు. అవును. అప్పుడు ఇలా జరిగింది, మళ్ళీ ఏదో జరుగుతుందేమో అని భయం ఏర్పడిందా, డెఫినిట్‌గా అదే జరుగుతుంది. అదే క్రియేట్ అవుతుంది. అందుకని ఆ భయం ఒద్దు. ఆ భయం అనేది ఎప్పుడు ఉండకూడదు. అలాగే ఫ్యూచర్ ఏమవుతుందో అనే మీరే ఒక ప్రెడిక్ట్ చేయకూడదు. సో, అట్ ప్రెజెంట్ నేను ఈరోజు ఇది చేసి సక్సెస్ చేస్తాను హ్మ్. అనే కాన్ఫిడెన్స్‌తో వెళ్ళాలి. అది ఏ దీంట్లోనైనా అంతే.